కాలి మడమల పగుళ్ళు, మైనము సజ్జాక్షారం. ఈ సజ్జాక్షారం అనేది మందుల కొట్టులో దొరుకుతుంది, మైనము దొరుకుతుంది. తేనె మైనం అంటాం కదా. మీరు సజ్జాక్షారం తెచ్చుకుని జాగ్రత్తగా నలుపుకుని ఉంచుకోండి, చూర్ణం చేసి. ఈ తేనె మైనం అనేది ఏం చేస్తారంటే ఒక ఇనప మూకుట్లో వేసి వేడి చేస్తే లిక్విడ్ లాగా కరిగిపోతుంది, ఆయిల్ లాగా. అప్పుడు దాంట్లో ఏమన్నా మలినాలు ఉన్నాయనుకోండి, ఒక గుడ్డలో వడపోయండి. ఏం చేయాలి, కరిగిన మైనాన్ని ఒక గుడ్డతోటి వడపోసుకోండి. జాగ్రత్త, మీద పడితే బాగా కాలుతుంది. ఆ పల్చగా ఉండటం వల్ల వడపోసేయచ్చు, పర్వాలేదు. అది ఏమాత్రం చల్లబడినా మళ్ళీ బీసిపోయి వడపోయటం అవ్వదు. అప్పుడు దాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకుని దాంట్లో ఈ యవాక్షారం అనేది ఏదైతే ఉందో అది కలిపేయండి. కలిపేసి బాగా తిప్పేస్తే రెండు కలిసిపోయి ఒక మలాంలాగా అవుతుంది చల్లారి పెడితే. దాన్ని మడాలకు రాసుకున్నారనుకోండి, హీళ్ళు పగుళ్ళు ఉంటాయి కదా, మడాలకు పగుళ్ళు, చర్మాలు, కొంతమందికి చేతులు కూడా పగులుతూ ఉంటాయి. వాటికి కనుక దీన్ని అప్లై చేశారనుకోండి రోజు 2 పూటలని, ఆ మడం పగుళ్ళు అవి తగ్గిపోయండి. మడాలు అవన్నీ కూడా చాలా అందంగా సున్నితంగా తయారవుతాయి అన్నమాట.